హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ఎప్పుడు లాగకుండా వంకాయ కూర, వంకాయ కర్రీ అనేది చేసి ఇలా వంకాయలు మనం సన్నగా కట్ చేసుకొని పొడుగుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేశాను. ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక మనం ఈ కర్రీలో కావాల్సిన ప్రాసెస్ చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద టమాటా సైజ్ అంతా టమాటా కట్ చేసుకోవాలి. అల్లము, ఒక చెక్క, తర్వాత లవంగాలు, తెల్లవాయలు, ఒక యాలక్కాయ, ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు బాండలు పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాయి కదా, ముందుగా ఈ ఆయిల్లో ఏం చేసుకున్నాం వంకాయలు అనేది. ఇది మనకి కొంచెం మన కర్రీ వేసే లోపల ఇది కొంచెం పసుపు సాల్ట్ వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టేద్దాం. వంకాయలన్నీ మగ్గాయి కదా, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో మళ్ళీ వచ్చి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డలు వచ్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసేసేయాలి. ఈ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కారం, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు మనం అట్లా ఆల్రెడీ డబ్బాల్లో వేసినాం కాబట్టి ఇవి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం పెరుగు దీంట్లో మెయిన్ పెరుగు ఇలా గట్టిగా మొత్తం కలుపుకొని ఇప్పుడు పెరుగు అనేది వేసేసేయాలి. మొత్తం ఒక తడవ ఉండలు లేకుండా ఆల్రెడీ మనం కలుపుకున్నది ఇది కర్రీలో కొంచెం మళ్ళీ కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి మొత్తం ఒక తడవ కలుపుకొని ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి తొందరగా కర్రీ అనేది ఇంకా మూత పెట్టేసుకున్నాం. ఇది మూత తీసి ఇంకా మనం కారం అన్నీ ఇప్పుడు వంకాయలు కూడా ఉడికిపోయాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అనేది ఇలా ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయా కర్రీ రెసిపీ. ఇదిగోండి, ఇంక ఇలా సర్వ్ చేసుకోవడమే. ఈ సింపుల్ అండ్ ఈజీ వంకాయ కర్రీ రెసిపీ అనేది నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా 2 నిమిషాల్లో చేసుకునే వంకాయ కర్రీ రెసిపీ.